హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వ్లాగ్లో మా ఇంటికి సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేయించేసామండి. సో మా ఇంటి సీలింగ్ వర్క్ ఎలా ఉంది ఏంటి అన్నది అయితే మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను గురువారం అయితే షూట్ చేశానండి. ఈ గురువారం వ్లాగ్లోనే గురు శుక్ర శని ఆదివారాల సీలింగ్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నానండి. కొంచెం ఫుటేజ్ ఏమో మా వారి ఫోన్లో ఉండిపోయింది. సో ఇంక నేను అది ఇందులో అయితే కలపట్లేదు. సో మొత్తం సీలింగ్ వర్క్ ఎలా చేశారు అన్నది మీకైతే ఇక్కడ ఈ వ్లాగ్లో చూపిస్తానండి. సో ఫస్ట్ అయితే ఆ రోజు మార్నింగ్ నేను 6 o'clock లేసానండి. ఈరోజు షాను మను వాళ్ళిద్దరికీ స్కూల్ ఉంది. సో వాళ్ళని స్కూల్కి పంపించాలి కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే వండుతున్నాను అనమాట. ఇంక ఈ లోపల మా వారు వచ్చి నాకు టీ పెట్టివ్వి అని అడిగారు. పాల ప్యాకెట్ అయితే కట్ చేసేసి వారికి అయితే టీ పెట్టేస్తున్నానండి. ఆయన టీ తాగేసిన తర్వాత అంటే టీ మరిగిపోయిన తర్వాత ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. త్వరగా నేను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేసి మేము కూడా 8:30 కల్లా కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోవాలండి. మార్నింగ్ 8:30, 9 కల్లా వర్కర్స్ అయితే వచ్చేస్తాము అని చెప్పారు. సో మనము ఫస్ట్ డే వర్క్ కదా, మనం దగ్గర ఉన్నాం అనుకోండి, ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది చూసుకుంటాక బాగుంటుంది కదా, అందుకనేసి వెళ్ళిపోదాము అనేసి చెప్పాను అనమాట మా వారికి. సో ఇంక ఇదిగోండి నేను హనీ వాటర్ అయితే కలుపుతున్నాను. హనీ ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి, అయిపోయింది. ఇంకా దాన్ని మనం ఎంత స్పూన్తో లాగినా రాదు అనేసి డైరెక్ట్గా గోరువెచ్చని నీళ్ళు అందులో అయితే వేసేసి పిల్లలకి హనీ వాటర్ అయితే కలిపిస్తున్నానండి. లెమన్ కూడా అందులోనే పిండేస్తున్నాను. ఇంకా గ్లాసులు ఒకేసారి అయిపోయాక ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా బాగా నాకు మనుకి ఫుల్ రంపలు పట్టేసినాయండి. ఊపిరి ఆడట్లేదు అనమాట. కొంచెం క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, సో బ్రీతింగ్ చాలా ఇబ్బంది అవుతుంది బాగా కోల్డ్ చేసేయడం వల్ల. సో మార్నింగే కొంచెం లెమన్ వేసుకుని ఇలా హనీ వాటర్ తాగుతుంటే బాగుంటుంది అనమాట. ఇంకా హనీ అయిపోయింది కాబట్టి తక్కువ వాటర్ అయితే వేసానండి. ఇది పిల్లలిద్దరికీ సరిపోతుంది. వాళ్ళు ఏమైనా తాగ మిగిలితే నేను తాగుతాను. సో నీళ్ళు గోరువెచ్చగా కాసినా కూడా చలికాలం వల్లేమో పొగలు అయితే వస్తున్నాయి అనమాట. సో ఇదిగోండి నేనైతే మిక్స్ చేసేసాను. ఫస్ట్ షానుకి అయితే ఫుల్ గ్లాస్ ఇస్తానండి. మను హాఫ్ గ్లాస్లో సగం కూడా తాగుతుంది, అది మిగిల్చేస్తుంది. ఆ మిగిలింది నేను తాగుతాను అనమాట. ఇంకా టీ కూడా మరిగిపోయిందండి. మా వారికి టీ అయితే ఇచ్చేస్తున్నాను. పిల్లలిద్దరికీ హనీ వాటర్ ఇచ్చి మా వారికేమో టీ అయితే ఇచ్చేసాను. ఇంకా నేను త్వరగా వంట అయితే చేస్తాను. ఈరోజైతే నేను బీరకాయలు వండుదామనేసి అనుకుంటున్నానండి. సో ఇంకా బీరకాయలు అయితే తొక్కలు తీసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి. పిల్లల కోసం నీళ్లు మరిగించి ఉంచాను కదా, సో ఆ నీళ్లు పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపేస్తున్నాను. ఇంకా చలికాలం వచ్చింది అంటే కొంచెం వేడిగా తింటే బాగుంటుంది, తాగితే బాగుంటుంది, వేడిగా అనిపిస్తుంది కదండి. సో అందుకనేసి పిల్లలకి నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళే స్కూల్కి అయితే పెట్టి పంపిస్తాను అనమాట. సో ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఉల్లిపాయలు అవి అయితే చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. మీలో చాలామంది బడ్జెట్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు, ఇంకా గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి. నాకు తెలుసు. నేను రేపు బడ్జెట్ వీడియో అయితే పెడుతున్నానండి. రేపు బడ్జెట్ వీడియో అయిపోయాక నెక్స్ట్ గిఫ్ట్ అన్బాక్సింగ్ వీడియో పెడతాను. ఆ నెక్స్ట్ కొలాబరేషన్లో నాకు ఎంత సేవ్ అయింది అన్నది చెప్తూ అయితే నెక్స్ట్ వీడియోలు అయితే పెడతానండి. సో ఈ 3 వీడియోలు మీకు బాగా నచ్చుతాయి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. బడ్జెట్ అయితే ఎవ్రీ డీటెయిల్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఎక్కడెక్కడికి వచ్చాయింది, దేనికి ఎంత అయింది అన్నది ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో ఇంకా ఇదిగోండి నేను ఉల్లిపాయలు అయితే మగ్గపెడుతున్నాను. ఉల్లిపాయలు మగ్గే లోపల నేను ఇవి బీరకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. చాలామంది ప్రెగ్నెంటా అని అడుగుతున్నారండి నన్ను. నాకు ఆపరేషన్ అయిపోయింది. పొట్ట చిన్నప్పటి నుంచి చాలా పొట్టండి. ఇంక ఇప్పుడైతే ఒక పక్క స్ట్రెస్, మరో పక్క ఏమో వాకింగ్ మానేసాను, ఎక్సర్సైజెస్ మానేసాను. అన్నీ మానేసేయడం వల్ల అసలు మరీ లావు అయిపోతున్నానో ఏమో అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేయాలండి, కానీ రొటీన్ బాగా డిస్టర్బ్డ్గా ఉంది. చాలా హడావుడిగా ఉంటుంది మాకు. ఇక్కడ ఇంట్లో పని పూర్తి చేసుకుని మళ్ళీ త్వరగా పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేము ఆ ఇంటి దగ్గరికి నన్ను మా వారు దింపేస్తుంటే అక్కడ పని ఎలా జరుగుతుంది ఏంటి అని చూసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ భోజనం టైంకి ఇంటికైతే వస్తున్నాను అనమాట. అసలు ఒక్కోసారి ఈ ఎడిటింగ్ అవ్వట్లేదు అని ఇలా కంగారుగా కూడా ఉంటుంది. సో త్వరగా ఒక హాఫ్ అన్ అవర్లో ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసుకుని అప్లోడింగ్ పెట్టుకుని త్వరగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. సో అందుకనేసి ఈ మధ్యలో వీడియోస్
ఎగ్జాక్ట్ 2:30కి కూడా పెట్టలేకపోతున్నానండి. అండ్ నిన్న ఒక వీడియోలో మీ గ్యాస్ స్టవ్ ఏంటి అంత చిరాగ్గా ఉంది అనేసి కామెంట్ పెట్టారు. గ్యాస్ స్టవ్ నేను ఎప్పటిదప్పుడే క్లీన్ చేస్తానండి. కానీ ఇప్పుడు నేను చాలా బిజీగా ఉండడం వల్ల ఇంకా నాకు ఇవన్నీ క్లీన్ చేస్తూ కూర్చోవాలి అనేసి అనిపించట్లేదు అనమాట. సో అందుకనేసి ఫస్ట్ ఏంటంటే మనకి మెయిన్ ఏది కావాలో దాని మీదే ఫోకస్ పెడుతున్నానండి. టిఫిన్లు భోజనాలు వండేసుకుని మళ్ళీ అటు వెళ్ళడము, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవడము, గిన్నెలు తోముకోవడము ఇలా అయితే సరిపోతుందనమాట. ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆ టీ మరకలు అవి పడ్డాయండి, అంతే తప్పించి అంత చిరాగ్గా అయితే ఏమీ లేదు. ఇంకా రాత్రి అన్నం చాలా మిగిలిపోయిందండి. మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ వచ్చి భోజనం చేసేసరికి లేట్ అవుతుంది, అన్నం చచ్చిపోతుంది కదా మళ్ళీని. సో అందుకనేసి నేను పొడిపొడిలాడుతూ ఉన్నప్పుడే మనము పులిహోర ఏమైనా చేసేసుకుని తింటే బెస్ట్ కదా అనేసి నేను పులిహోర అయితే చేస్తున్నాను. పిల్లల్ని ముందు అడిగాను అనమాట, మీకు ఇడ్లీ వేయినా లేకపోతే పులిహోర తింటారా అంటే పిల్లలిద్దరూ పులిహోరే తింటామన్నారండి. సో పులిహోర మళ్ళీ మా అందరికీ సరిపోదు. సో అందుకనేసి ఒక రేక్ ఇడ్లీ అంటే 7 ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట. సో పిల్లలు కొంచెం కొంచెం పులిహోర తిని ఒక్కొక్క ఇడ్లీ అలా తింటారు కదా అనేసి ఇడ్లీ అయితే వేస్తున్నానండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది కాబట్టి పులిహోరని పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ఇంకా నేను ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇంకా మిగతా ఇడ్లీ పిండి రేపటికి ఉపయోగపడుతుందిలేండి. సో ఇంకా నేను ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఆల్మోస్ట్ బీరకాయ కూర కూడా రెడీ అయిపోతుందండి. బీరకాయలోకి కొంచెం కారం వేసేసి మిక్స్ చేసేసి కొంచెం పాలు వేసామనుకోండి బీరకాయ ఇగురు చాలా టేస్టీగా వస్తుంది. యాక్చువల్లీ పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి, ఎందుకంటే కారం ఇవన్నీ వేస్తున్నాం కదా, పాలు విరిగిపోతాయి. బట్ అయినా కూడా పాలు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో ఇంకా బీరకాయ మగ్గిపోతూ ఉంటుంది. లోపల నేను షాను మన వాళ్ళిద్దరికీ జల్లు అయితే వేసేస్తానండి. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను. వాళ్ళు టిఫిన్లు అవి తినేసి షాను లంచ్ బాక్స్ తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఫస్ట్ అయితే నేను స్నానం అయితే చేసేసి రెడీ అయిపోయానండి. ఇంకా నేను మా వారు కొంచెం టిఫిన్ అయితే తినేసి నేను మా వారు కలిసి కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. ఆల్రెడీ వర్కర్స్ వచ్చేసారనేసి ఫోన్ చేశారు. 9:30 అవుతుందండి. మేము టిఫిన్లు అయితే చేసేసి ఇప్పుడు మా కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈరోజు సీలింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నిన్నే వస్తా అన్నారు కానీ నిన్న రాలేదన్నమాట, ఇప్పుడు వచ్చారు వాళ్ళు. సో నన్ను మా వారు అక్కడ దింపేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు. బాబు ఈ ఫోన్లో నేను ఎంత నల్లగా కనిపిస్తున్నానో చూసిన వారు, ఒరిజినల్ కలరా. మేము వచ్చేసరికి వీళ్ళైతే వచ్చేసి మొత్తం అన్నీ సెట్ చేసుకుని రెడీగా ఉన్నారండి వర్క్ చేయడానికి. ఇక్కడ మాకు ముందే చెప్పారన్నమాట, మేము మొత్తం ఇది ఇంటీరియర్తో కాంట్రాక్ట్ ఇచ్చేసాం కదండి. సో మేము వచ్చి చూసుకోవాల్సిన పని లేదు, వాళ్ళంతా బాగా చేస్తారు అని చెప్పారు. కానీ ఫస్ట్ డే కదా మనం వెళ్ళి చూసుకున్నాం అనుకో ఎవరు వస్తున్నారు ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుంది కదా అనేసి నేను వెళ్దాము అనేసి మా వారిని పట్టుబడితే మా వారైతే నన్ను తీసుకొచ్చి ఇక్కడ దింపేసి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి. సో నేను ఇక్కడ ఇంకో పని మీద కూడా వచ్చాను. ఇల్లు మొత్తానికి గ్రౌటింగ్ అయితే చేపించాలి కదండి. సో గ్రౌటింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు అయితే వస్తున్నారన్నమాట. సో ఎక్కడెక్కడ గ్రౌటింగ్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళు చెక్ చేసుకుని మీకు ఎంత అవుతుంది ఏంటో ఎస్టిమేషన్ అయితే పంపిస్తామండి అనేసి చెక్కింగ్ అయితే వస్తున్నారన్నమాట. సో ఇంకొండి ఇక్కడికి వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళు మాకు ఇంటీరియర్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు. సో చాలా ఫాస్ట్గా చేశారండి పని. మాకు టోటల్ ఇంటీరియర్ వర్క్ అవ్వడానికి ఒక 1 మంత్ సరిపోతుంది. మీరు సెప్టెంబర్లో షిఫ్ట్ అయిపోవాలనుకుంటే అయిపోవచ్చు, మేము ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఇచ్చేస్తాము అనేసి చెప్పారనమాట వాళ్ళు. కానీ మేమైతే అక్టోబర్కే షిఫ్ట్ అవుదాము, కంగారు వద్దు, తాయితీగా షిఫ్ట్ అవుదాము అనేసి మా వారితో నేను అంటున్నానండి. చూడాలి, అక్టోబర్ 1కి వెకేట్ చేసేస్తాము అనేసి హౌస్ ఓనర్స్కి అయితే చెప్పాము మేము ఆల్రెడీ. ఒకవేళ ఇలా వర్క్ అవ్వకపోతే మనము అక్టోబర్ ఎండింగ్కి షిఫ్ట్ అవుతాము, అయిపోతే కనుక అక్టోబర్ 1కి అయితే షిఫ్ట్ అయిపోతామండి. మళ్ళీ మంచి రోజు చూసుకునే వెళ్తాం మేము. సో ఇంకా వీళ్ళు ఇప్పుడు పైన ఇలాగ పెట్టారు చూసారండి, అది సీలింగ్కి ఛానల్స్ అంటారంట దాన్ని. ఛానల్స్ అయితే ఇలా పెట్టేశారనమాట. సో వాళ్ళు ఇంటీరియర్ వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడ లైట్లు వస్తాయి ఏంటి అనేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ విధంగా అయితే ఛానల్స్ అయితే పెట్టేస్తున్నారన్నమాట. చాలా ఫాస్ట్గా అయిందండి. మొత్తం ఇక్కడ మీరు చూస్తున్న వర్క్ అంతా ఒక్కరోజు జరిగింది కాదు, 3 days జరిగిన వర్క్ అయితే మీకు చూపిస్తున్నాము. అసలు ఫస్ట్ ఇల్లు కొన్న తర్వాత సీలింగ్ అవసరమా, సీలింగ్ లేకుండా ప్రొసీడ్ అయిపోదామా అని ఇలా మేము చాలా ఆలోచించుకున్నామండి. జస్ట్ ఏదో నార్మల్గా చిన్నగా కబోర్డులు కట్టించుకుని వదిలేద్దాము, ఇంత సీలింగ్ వర్క్ ఇవన్నీ ఎందుకు, ఖర్చు ఎక్కువైపోతుంది కదా అని ఇలాగ చాలా అనుకున్నాం. కానీ ఫైనల్గా ఇంకా ఎందుకులే ఇంత ఇల్లు కొని అక్కడ 2-3 లక్షలకి ఎందుకు ఆలోచించడము, చేయించేసుకుని దిగుదాము అనేసి ఇంకా మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా డిసైడ్ అయ్యి చేయించేసుకుందాము అని స్టార్ట్ చేయించామండి వర్క్ అయితేని. సో మనకి ఏంటంటే డబ్బులు ఉండాలే కానండి పనికి ఏమి కొదవలేదు. అమ్మ అంటదనమాట,
ఇల్లు ఎంత పెట్టినా ఇంకా డబ్బు పెట్టమనే అంటదమ్మా. మరీ అంత ఎక్కువకి వెళ్ళిపోవద్దు, తక్కువలో తెమిల్చేసుకోండి అని అమ్మ అంటదండి. ఎంత తక్కువలో తెమిల్చినా కూడా మాకు ఇంటీరియరు ప్లస్ సీలింగ్‌కి 10,50,000 అయితే వేశారండి. మళ్ళీ పైపైన మళ్ళీ పెయింటింగ్‌కి ఇంకొక 50,000 వరకు అవ్వచ్చు అంటున్నారు. తర్వాత ఇంకా చిన్న చిన్నవి ఖర్చులు ఉన్నాయి కదండీ! లైక్ ఇప్పుడు గ్రౌటింగ్ చేపించాలి. ఇంకా యూపీవీసీవి సరిగ్గా లేవన్నారు. అవన్నీ సెట్ చేపించి ఇలా ఎలా చూసుకున్నా మేము మా లెక్క ప్రకారం ఒక 13-14 లక్షలు అవుతుంది అని అనుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 లక్షల వరకు పే చేసామండి ఇంటీరియర్‌కి. సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా తర్వాత ఇంకా అమౌంట్ అయితే పే చేసుకుంటా వెళ్ళాలన్నమాట. సో 3 డేస్‌లో మాకు మొత్తం ఇలా అయితే పెట్టేశాననమాట. మీకు కనిపిస్తుంది కదండీ! అయితే ఇంకా ప్రస్తుతానికి లైట్లు అయితే పెట్టలేదు 3 డేస్‌లోని. లైట్లు వుడ్ వర్క్ ఇవంతా అయిన తర్వాత అప్పుడు పెట్టుకుందాము. ఇప్పుడు కంగారు లేదు లైట్లకి అనేసి అన్నారండి. సో లైట్లు ఒకటి పెట్టిచ్చేస్తే మనకి ఈ సీలింగు తర్వాత పుట్టి ఏదో పెట్టాలంట, అది కూడా పెట్టేస్తే అందంగా రెడీ అయిపోతది. నేను ఇక్కడ మీకు చూపిస్తున్న వరకు 3 డేస్ వర్క్ అయితే చూపిస్తున్నానండి. ఇది మళ్ళీ మేము సెకండ్ డే వచ్చినప్పుడు పెడుతున్నారన్నమాట ఇలాగా. చాలా సింపుల్‌గా భలే పెట్టేశారండి. పని ఎంత ఫాస్ట్‌గా చేశారో అని అనిపించింది మాకు. మా ఎదురుగుండా నైబర్స్ ఉంటారు కదా! వాళ్ళు మాకు సీలింగ్‌కి చాలా టైం తీసుకున్నారు. మీకు ఇంత ఫాస్ట్‌గా చేస్తున్నారు ఏంటి అనేసి అన్నారనమాట వాళ్ళు. మంచి వర్కర్స్ ఏమో మరి చాలా బాగా చేశారు. ఇంకా 3 డేస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నిట్లికి ఇలాగా ఛానల్స్, బోర్డ్స్ పెట్టేసి ఎక్కడెక్కడైతే మనకి ప్యానెల్ లైట్స్ వస్తాయో ఆటిలకి ఇలాగ డిజైన్ అయితే చేసేసుకుని వాళ్ళైతే వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళు ఓన్లీ వర్క్ చేసి వెళ్ళిపోతారంట. ఇల్లు అది ఏమి క్లీన్ చేయరంటండి. ఇల్లు క్లీనింగ్ అంతా మనము బయట ఎవరినైనా పురమాయించుకుని కానీ లేదా మనకి మనము ఓన్గా కానీ చేసుకోవాలంటండి. ఇంకా ఇప్పుడు అసలు మీకు ఇల్లు అంతకుముందు ఎలా ఉంది అన్నది మేము చూపించలేదు. చాలా దారుణంగా చెత్త చెత్త అయిపోయిందండి. సో అది మొత్తం మా వారు మార్నింగ్ అంతా క్లీన్ చేశారనమాట. సండే మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ మళ్ళీ ఆఫ్టర్నూన్ 3:00 వరకు అక్కడే ఉండి ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసారండి పైపైన. సో ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది కానీ చాలా మైన్యూట్ దుమ్ము అయితే ఉందండి. ఆ దుమ్ము మనము కాలు కానీ చెయ్యి కానీ పెట్టి ఇలా అంటే మనకి తెలుస్తుందనమాట ఎంత దుమ్ముంది ఏంటి అన్నది. సో ఇంక అంత దుమ్ముని మనము తుడవాలంటే రాదు, కడిగినప్పుడు కూడా మనకి ఇబ్బంది అయిపోద్ది అనేసి మేము ఇంకా అగారోది మాకు వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఉందండి, డ్రై వ్యాక్యూమ్ క్లీనరు. అదైతే తీసుకుని వచ్చి ఇంకా మేము వ్యాక్యూమ్ క్లీనర్తో ఎక్కడెక్కడ దుమ్ము ఉంది అనుకున్నామో అవంతా తీసేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంత త్వరగా మేము క్లీన్ చేయడానికి పని ఏంటి అంటే రేపు గ్రౌటింగ్ వాళ్ళు అయితే వస్తున్నారండి. ఇల్లుకిని బాత్రూమ్స్కి ఇవంతా గ్రౌటింగ్ అయితే పెడతారు. మళ్ళీ ఇదంతా దుమ్ము ఉంది అంటే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారేమో అనేసి ముందైతే మేము దుమ్ము మొత్తాన్ని దీంతో అయితే క్లీన్ చేసేసామన్నమాట. సో అక్కడ క్లీనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7:30 అయ్యిందండి. ఇంకా అదంతా నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా అది క్లీనింగ్ అంతా సండే కంప్లీట్ అయిందండి. ఇంకా సండే ఇంటికొచ్చి వంట చేసుకుని అయితే తిన్నాము. ఇంకా నేను మధ్యలో 2 డేస్ వ్లాగ్స్ అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే గత 3 డేస్ నుంచి భరించలేనంత తలనొప్పితో అయితే ఉన్నానండి. అసలు ఎండ లేదు, ఏమీ లేదు. అయినా కూడా నాకు చాలా ఎక్కువ తలనొప్పి అయితే వస్తుందనమాట. సో ఇంక అందుకనేసే నేను వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదండి. ఇది మీరు చూస్తున్న ఇప్పుడు ఈ క్లీనింగ్ ఫుటేజ్ అంతా మళ్ళీ గురువారం అనమాట. ఎందుకంటే మీకు నేను సీలింగ్ వర్క్ ఎలా జరిగింది ఏంటి అంతా మీకు ఒకేసారి చూపించాలి అనేసి సీలింగ్ వర్క్ అంతా ఒకే చోట అయితే యాడ్ చేసేసానండి. సో ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూను ఆ రోజు గురువారం వెళ్ళాను కదా, ఆఫ్టర్నూన్ భోజనం టైంకి అయితే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా తలనొప్పిగా ఉందని చెప్పాను కదా. సో ఇంకా ఆ రోజు ఆ గిన్నెలు క్లీన్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని ఇంక అక్కడికైతే వ్లాగ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. షాను మన వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసారండి. ముందు రోజేమో పెస్ట్ కంట్రోల్ చేయించాము, ఈ రోజేమో మొత్తం ఇంకా సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీలింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక మనకి వాళ్ళు మొత్తం ఫ్యాక్టరీ మేడ్ ఇచ్చేసాం కదండి, వాళ్ళు మొత్తం కొలతలు అయితే తీసుకుని వెళ్ళారు. ఇంకా మనకి బోర్డ్స్ బాక్సెస్ లాగా చేసుకుని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేస్తారంట. ఫిట్టింగ్ అంతా అన్ని రూమ్స్లో కంప్లీట్ అయ్యేసరికి 5 డేస్ కంప్లీట్ అయిపోతుంది మీకు అనేసి చెప్పారండి. ఇంకా సీలింగ్ వర్క్ అయిపోయాక ఒక 15 డేస్ ఇంట్లో ఇంకా ఎలాంటి పని ఉండదన్నారు. సో ఈ 15 డేస్లో మేము ఇల్లు మొత్తానికి గ్రౌటింగ్ చేపించాలి, తర్వాత ఏమో యూపీవీసీ అవి సెట్ చేపించాలి.
క్లాత్ హ్యాంగర్స్ని బిగించాలి బట్టలు ఆరేసుకోవడానికి. తర్వాత ఏమో 2 బాల్కనీస్లోకి గ్రిల్స్ అయితే పెట్టించాలన్నమాట. ఒకవైపు ఏమో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇలాంటి గ్రిల్స్ అయితే పెట్టిద్దాము అనుకుంటున్నాము. ఇంకొక వైపు ఏమో సేఫ్టీవి ఇన్విజిబుల్ గ్రిల్స్ ఉన్నాయి కదండి, అవి యూటిలిటీ దగ్గర అయితే పెట్టిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదండి ఈరోజు, త్వరగా వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేసి నేను మళ్ళీ కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు ఇన్విజిబుల్ గ్రిల్స్ పెట్టడానికి వాళ్ళు సైజెస్ తీసుకుంటానన్నారు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఎస్ఎఫ్టీకి 120 రూపీస్ అంటండి ఇన్విజిబుల్ గ్రిల్స్కి అయితేని. సో మనది ఎంత ఏరియా ఉంది ఏంటి అన్నది వాళ్ళ కొలతలు తీసుకుని నెక్స్ట్ డే వచ్చి మెటీరియల్ తీసుకొచ్చి బిగిచ్చేస్తామండి అని చెప్పారనమాట. సో ఈరోజు ఆ ఇన్విజిబుల్ గ్రిల్స్ కోసం అక్కడికైతే వెళ్తాను. రేపేమో గ్రౌటింగ్ చేయడానికి అయితే వస్తున్నారండి, గ్రౌటింగ్ వర్క్ చేయించాలి. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇన్విజిబుల్ గ్రిల్స్ వచ్చి అవి బిగిస్తారు. ఇంక ఇలా ప్రతిరోజు ఏదో ఒక పని అయితే ఉంటుందండి. సో అందుకనేసి వ్లాగ్స్ కూడా నేను చాలా చిన్నవైతే పెడుతున్నాను అనమాట. ఇంకా చాలామంది ఇంటీరియర్ అంతా అయిన తర్వాత మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోమని ఇలా అడుగుతున్నారండి. నేను ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ రూపాయి దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ నేను మీకు కమింగ్ బ్లాగ్స్లో అన్నీ షేర్ చేస్తానండి. ప్రస్తుతం ఏంటంటే బిజీగా గడుస్తున్నాయి కాబట్టి చిన్నగా ఇలా చెప్తున్నాను. మొత్తం అంతా అయిపోయి వన్స్ మేమంతా సెటిల్ డౌన్ అయ్యాము, ఇంకా హడావుడి తగ్గింది అనుకున్నప్పుడు మీకు ఎవ్రీ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అవన్నీ నాకు కామెంట్స్లో అడగండి, అన్నీ కలిపి ఒకేసారి అయితే వీడియో చేస్తానమాట. ఇంకా చెప్పాను కదండి, గురువారం, శుక్రవారం, శనివారం ఒక్కటే తలనొప్పండి. అసలు ఇంకా ఈ తలనొప్పికి బిల్లు వేసుకోకపోతే చచ్చిపోతానేమో అన్నంత రేంజ్లో వచ్చింది. సరే అయితే ఇంకా నేను ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. సో ట్యాబ్లెట్ వేసుకున్న ఆ రోజు వ్లాగ్ అయితే అక్కడితో ఎండ్ చేసేసాను. ఇంకా నేను షూట్ చేయలేకపోయాను అనమాట. సో తర్వాత నేను ఇక్కడ వేరే వీడియో క్లిప్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. మొన్న నేను కొర్రలతో కిచిడి చేశాను. అది యాక్చువల్లీ ఆ వీడియోలో ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను అనమాట. 2 ఫోన్లు వచ్చిన కాడ నుంచి కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. సో కొర్రలతో కిచిడి చేశాను. ఈ మధ్యలో కొర్రల్ని అప్పుడప్పుడు వంటలో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. సో కొర్రల కిచిడి నేను ఎలా చేశాను ఏంటి చూపిస్తానండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు అయితే ఉడికించానండి. సో కొర్రలు కిచిడి నేను యూట్యూబ్లో చూసి చేశానండి. ఒక గ్లాస్ కొర్రలు తీసుకుని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసేసి వాటిని 8 అవర్స్ పాటు సోక్ అయితే చేసేసానండి. ఇవి బాగా సోక్ అయిన తర్వాత నానిపోతాయి కదండి. సో నానిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే దీన్ని కొర్రల కిచిడి కింద అయితే చేశానండి. సో కొర్రల కిచిడి కోసము పెసరపప్పుని అలాగే బఠానీ కూడా అయితే తీసుకుని వీటిని కూడా ఒక 2-3 అవర్స్ బిఫోర్ అయితే నానబెట్టుకున్నానండి. సో అవి కూడా నానిపోయిన తర్వాత నేను ఇప్పుడు కిచిడి కోసము కూరగాయలు ఏమేమి ఉన్నాయా అని చూసుకున్నాను. నా దగ్గర ఉన్న కూరగాయలు ఓన్లీ క్యాప్సికమ్ ఉంది, తర్వాత ఏంటి దాన్ని ఏమంటారు బీన్స్ అయితే ఉన్నాయండి. నా దగ్గర ఇంకా టమాటా కూడా ఉంది, బంగాళదుంప ఉంది. కానీ ఆ రోజు మావయ్య గారు కిచిడి తింటున్నారనమాట. సో మావయ్య గారికి టమాటా ఒకటిని బంగాళదుంప ఒకటి పెట్టకూడదు అన్నారు. ఎందుకంటే మావయ్య గారికి పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయండి. పొటాషియం లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకూడదంట మావయ్య గారికి. సో అందుకనేసి ఇంకా టమాటాని పొటాటోని స్కిప్ అయితే చేసేసానండి. సో ఇంకా 8 అవర్స్ సోక్ అయిన తర్వాత కూరగాయలు అయితే మన దగ్గర ఏముంటే అవన్నీ కట్ చేసుకోవచ్చండి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కొర్రల్లోకి కూరగాయలన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ముందే నానబెట్టుకున్న పెసరపప్పు బఠానీ ఉన్నాయి కదండి, వాటిని కూడా నీట్గా కడిగేసుకుని ఇందులో అయితే వేసేసుకోవాలి. అంతే కుక్కర్ పెట్టి ఒక 1 విజిల్ అలా వేపిస్తే రెడీ అయిపోతుందండి కిచిడి. కిచిడిలోకి నేను బీన్స్ కర్రీ అయితే వండాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది.